అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అప్పట్లో గాల్వాన్ లోయలో చైనా సైనికులకు మన సైనికులకు ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో చైనా సైనికులకు భారత సైనికులైతే చుక్కలు చూపించారు, ఊర కొట్టుడు కొట్టారు. మన వాళ్ళు కొట్టిన దెబ్బలకి చైనా సైనికులైతే చావ చచ్చి పారిపోయారు. అయితే ఇందులో కొంతమంది చైనా సైనికులు మనోల్ని దొంగ దెబ్బ కొట్టారు. అలా వారు కొట్టిన దొంగ దెబ్బ వల్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ సంతోష్ కుమార్ వీరమరణం పొందారు. చివరికి తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఆయన చైనా సైనికులతో పోరాడారు. ఇలాంటి త్యాగాలు మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన చూపించిన తెగువ ఇండియన్ ఆర్మీలో కథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్మీలో తెలుగు అధికారులు చాలా మందే ఉన్నారు. వాళ్ళు కూడా దేశ సంరక్షణ కోసం, దేశ భద్రత కోసం ప్రాణాలని సైతం పరంగా పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఇంకో అధికారి ఏకంగా దేశాన్ని ఉగ్రవాదుల బారి నుంచి కాపాడాడు. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాడు. దేశంలో దాడులు జరగకుండా నిరోధించాడు. ఆ అధికారి చూపించిన తెగువతో ఉగ్రవాదుల ప్లాన్ అంతా పటాపంచలైపోయింది. దొరికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్ అనే డైలాగ్ సినిమాలకి అంకితం కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పోలీసులు నిజమైన సింహాలని నిరూపించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఒక తెలుగు సింహమే జూలు జులిపించింది. కొన్నేళ్లుగా మన దేశానికి వైరస్లా పట్టిన ఉగ్రవాదం అనే చీడపురుగుల గుండెల్లో గుబులు పుట్టించింది. మన దేశంలో పెరుగుతున్న కలుపు మొక్కల్ని ఏరి పారేస్తోంది. ఆ తెలుగు సింహమే ఐపీఎస్ సందీప్ చక్రవర్తి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన వారే ఈ సందీప్ చక్రవర్తి. ఈయన 2014 బ్యాచ్ కి చెందిన వారు. జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్రను సందీప్ చక్రవర్తి ఇప్పుడు భగ్నం చేశారు. చాలా కాలంగా ఆయన కాశ్మీర్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఇక కాశ్మీర్ యాంటీ టెర్రర్ విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్నారు. ఉగ్రవాద నిరోధ ఆపరేషన్లు చేయడంలో ఆయన ఒక దిట్ట. సమర్థవంతంగా విధులు నిర్వహించి ఏకంగా 6 సార్లు ప్రెసిడెంట్ మెడల్ సాధించారు. ప్రస్తుతం శ్రీనగర్ ఎస్ఎస్పీగా పనిచేస్తున్న సందీప్ చక్రవర్తి గతంలో పహల్గామ్ దాడి తర్వాత చేపట్టిన మహాదేవ్ ఆపరేషన్ లోనూ కీ రోల్ పోషించారు. ఆయన లీడ్ చేసిన టీం అత్యంత సమర్థవంతంగా దర్యాప్తు జరిపి ఉగ్రవాదుల నెట్వర్క్ ను ఛేదించింది. అయితే ఇప్పుడు గత నెలలో ఆయన జైషే పోస్టర్లను చూశాడు. ఆయనకు ఎందుకో అనుమానం వచ్చి సీసీ కెమెరాలని పరిశీలించాడు. పాత కేసుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ పోస్టర్లు అంటించినట్టు అనుమానం వచ్చింది. వారందరినీ కూడా ఆయన గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని చాలా రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత వైట్ కాలర్ అనే టెర్రరిజం బయటపడింది. ఇప్పుడు ఢిల్లీ ఘటనకు పాల్పడిన ఆ ఉగ్రవాది కూడా ఈ వైట్ కాలర్ ఉగ్రవాదే. ఆ కేసులో అరెస్ట్ అయిన ఆ 3 డాక్టర్లు కూడా ఈ వైట్ కాలర్ టెర్రరిజానికి సంబంధించిన వాళ్ళే. అయితే ఢిల్లీలో ఈ బ్లాస్ట్ జరగక ముందే అరెస్టులు అయితే ప్రారంభమయ్యాయి. ఆ దర్యాప్తులో భాగంగా అయితే 3 నిందితుల్ని పట్టుకున్నారు సందీప్ చక్రవర్తి. వీళ్ళు గతంలో స్టోన్ పెల్టింగ్ కేసుల్లో అయితే ఇరుక్కున్నారు. అయితే ఇందులో నిందితులైన సోఫియానా, ఇర్ఫాన్ అహ్మద్లను అయితే అరెస్ట్ చేసి వారిని 2 వారాల పాటు విచారించిన సందీప్ చక్రవర్తి అండ్ టీం వాళ్ళ ద్వారా అయితే కీలక సమాచారం అయితే సేకరించారు. ఇప్పుడు ఆ వివరాలతోనే ఈ ఢిల్లీలో బ్లాస్ట్ చేసిన డాక్టర్స్ టెర్రర్ ప్లాట్ మాడ్యూల్ ని ఛేదించారు. వైట్ కాలర్ టెర్రరిజం గురించి పోలీసులు సోదా చేస్తుంటే జమ్మూ కాశ్మీర్ లో మొదలైన వీరి మాడ్యూల్ హర్యానా దాకా చేరుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫరీదాబాద్ ప్రాంతంలో వీరు భారీ ఎత్తున దాచిన పేలుడు సామాగ్రి బయటపడింది. దాదాపు పోలీసుల అదుపులో ప్రస్తుతం 8 మంది దాకా ఉగ్రవాదులు ఉన్నారు. వీరిలో 2 మహిళలు కూడా ఉన్నారు. మన తెలుగు సింహమ సందీప్ చక్రవర్తి ఇచ్చిన లీడ్తో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 అయితే మొదలైంది. ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్లోని సుమారు 300 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్లు మొదలెట్టింది. అంతేకాదు జమాతీ ఇస్లామీ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇంట్లో తనిఖీలు చేసిన ఆర్మీ అధికారులు ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారాన్ని, ఆయుధాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా అధికారులు అయితే ఇప్పుడు విచారిస్తున్నారు. ఆ విచారణలో ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆర్మీ అధికారులు అయితే సేకరించినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తుల బ్యాంక్ ఖాతాలు, వాడుతున్న ఫోన్ నెంబర్లు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలను అయితే ఆర్మీ అధికారులు సేకరించే పనిలోనే ఉన్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇండియన్ ఆర్మీ ఇలానే చేసింది. అత్యంత ఖచ్చితమైన ఆధారాలతో ఆపరేషన్ చేసింది. ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది. ఇందులో సామాన్య ప్రజలు నష్టపోకుండా కేవలం ఉగ్రవాదులు మాత్రమే నష్టపోయే విధంగా కూల్చివేతలు చేపట్టింది. దీంతో పాకిస్తాన్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ అప్పటి మాదిరిగానే దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ 2.0 మొదలైందని, ఉగ్రవాద దేశంపై దాడి షురూ అయిందని విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఇక భూటాన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఉగ్రవాదులకి సూటిగా స్పష్టమైన హెచ్చరికలు అయితే ఇచ్చారు. ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని జల్లెడబడుతోంది. ఇప్పుడు అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించి వదిలేస్తోంది.
ఈ ఆపరేషన్ కి ఇప్పుడు కీ రోల్ పోషించిందైతే మన తెలుగు బిడ్డ సందీప్ చక్రవర్తి. మొత్తానికి ఇప్పుడు ఉగ్రవాదుల కుట్రను ఛేదించడంలో మన తెలుగు వ్యక్తే కీ రోల్ పోషించడం ఎంతో గర్వకారణం. ఆయన చూపించిన తెగువ వల్లే మన దేశం ఇప్పుడు ఉగ్ర కుట్ర నుంచి బయటపడింది. మరి మన తెలుగు సింహం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.